నమస్తే సోదరులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈరోజు అంటే ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే దినం. ఈరోజు 1848 ఫిబ్రవరి 21న కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలైన దినం. ఈ కమ్యూనిస్టు ప్రణాళిక ప్రధానంగా ప్రపంచాన్ని పరిపరి విధాలుగా విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. దాన్ని మార్చడమే కమ్యూనిస్టుల పని అని చెప్పిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం గురించి ఈరోజు ప్రపంచమంతా చర్చ జరుగుతున్నది, అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేసి సమాజాన్ని మార్పు కోసము ప్రజలను చైతన్యం చేసేందుకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో మొట్టమొదటి వాక్యం, గత చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రనే. ఈ వర్గ పోరాటాల చరిత్ర సమాజాన్ని మారుస్తుంది అని చెప్పిండు. చివరి వాక్యం, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భావాలు, సిద్ధాంత భావాలు ప్రజలను ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అని చెప్పారు. అంటే ఈ భావాలను, ఈ సిద్ధాంత విషయాలను, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి, ప్రజలకు నేర్పి ఆ పద్ధతుల్లో సమాజాన్ని మార్చాలని చెప్పి మార్క్స్, ఎంగెల్స్లు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ చరిత్ర సంబంధించి చూస్తే మొత్తం 10,000 సంవత్సరాల క్రితము ఈ సమాజము, మానవ చరిత్ర ప్రారంభమైంది. కానీ 1848, ఈరోజు 2026, కేవలం 178 ఏళ్ళు అయ్యింది ఈ కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై. అప్పటి నుంచి ఇప్పటి వరకు 178 ఏళ్ళ కాలంలోన ఈ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. పెట్టుబడిదారులను భయపెడుతుంది. కార్మిక వర్గానికి కార్మిక వర్గ రాజ్యం వస్తుందని ఆశ కల్పిస్తుంది. కాబట్టి కమ్యూనిస్టు ప్రణాళిక సంబంధించి విడుదలైన తర్వాత 1871లో ప్యారిస్ కమ్యూన్ సంబంధించి విప్లవం విజయవంతమైంది. ప్యారిస్ నగరంలోన మొత్తం 78 రోజులు సంబంధించి అది ప్యారిస్ కమ్యూను కార్మిక వర్గ అధికారంలో ఉన్నది. దాన్ని పెట్టుబడిదారులు, భూస్వాములు కూడబలుకొని కూల్చేసిండ్రు. కానీ కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రాసిన ఈ కమ్యూనిస్టు ప్రణాళికను కానీ, పెట్టుబడి గ్రంథాన్ని కానీ అధ్యయనం చేసిన కామ్రేడ్ విఐ లెనిన్ మొత్తం శాస్త్రీయ సోషలిజం గురించి ఒక సిద్ధాంతాన్ని, మార్క్సిజంతో పాటు లెనినిజం అవసరమని చెప్పి ఆయన సంబంధించి దాన్ని ఇచ్చేయడం జరిగింది. అందుకోసము ఆ రోజు ప్యారిస్ కమ్యూన్లో కమ్యూనిస్టు పార్టీ లేదు. కానీ ఈ రష్యా విప్లవంలోన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో, కార్మిక వర్గ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రగామి దళంగా ఉండి విప్లవాన్ని జయప్రదం చేసింది. ఇక 1990లోన రష్యాలోన సోషలిజం పోయాక ఇక సోషలిజం పని అయిపోయింది, ఎర్రజెండా సిద్ధాంతం పని అయిపోయింది. ఇక ఇజాలకు కాలం చెల్లింది, మిగిలింది పెట్టుబడిదారుల విధానమే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, ఇది టూరిజం లేదు, ఇది సోషలిస్ట్ పెట్టుబడిదారి సమాజం లేదు, అదేవిధంగా సోషలిజం లేదు, మిగిలింది టూరిజమే అని చెప్పాను. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దానికే కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రకటించడం జరిగింది. వాస్తవంగా మనం ఈ కాలం చూస్తే 90లో సోషలిజం పోవచ్చు, కానీ ఎంతో కాలం గడవలేదు. మొత్తం 2008లో మళ్ళీ పెట్టుబడిదారి సమాజం నిజ స్వరూపం బయటపడ్డది. అది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలోనే ఉంది, అది బయటపడలేదు. కాబట్టి పెట్టుబడిదారి సమాజం అనేది సంక్షోభాల మారి సోషలిస్టు సమాజం అనేది సమాజాన్ని మార్చేది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేయాలి, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కమ్యూనిస్టు కార్యకర్తలంతా అధ్యయనంలో మునిగి ఉన్నారు. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకం పైన అధ్యయనం చేయాలని పిలుపునివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ ప్రపంచంలో అనేక పుస్తకాల మీద కమ్యూనిస్టు సిద్ధాంతం మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. కాబట్టి సమాజం మారుతుంది. సమాజము 1848లో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రష్యాలో సోషలిజం పోవచ్చు, కానీ అమెరికాను మించిపోతుంది చైనా, సోషలిస్ట్ దేశం. చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, ఉత్తర కొరియా కానీ, లావోస్ కానీ సోషలిస్ట్ దేశాలుగా ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీలంకలో 3% ఓట్లు 3 సీట్లున్న కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశానికే ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. మొత్తం 225 ఎంపీ సీట్లుంటే 159 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. దేశ అధ్యక్షుడికి ఎన్నికలు జరిగితే దిశనాయకే కమ్యూనిస్టు అధ్యక్షుడు దేశానికి అధ్యక్షుడు అయిండు. కాబట్టి ఈ పద్ధతిలో మనం పరిశీలన చేస్తే ప్రపంచం అనేక రకాలుగా మార్పు చెందుతుంది. పెట్టుబడిదారి సమాజం చివరి దశ కాదు అనేది రుజువవుతుంది. కాబట్టి ఈ సమాజం మారుతుంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. దున్నేవానికి భూమి కావాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, అన్ని హక్కులు సాధించేదాని కోసము పోరాడాలి. సోషలిస్టు వ్యవస్థ రష్యాలో వచ్చినప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు. అక్కడ చూసి ఇక్కడ కూడా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలే వచ్చినాయి. కానీ ఇప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి. రష్యాలో సోషలిజం పోయే వరకు ప్రపంచం అంతా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రైవేటీకరణ వస్తుంది. కానీ అదే రష్యాలో సోషలిజం ఉన్నప్పుడు ప్రభుత్వ రంగం బలోపేతమవుతున్నది. మన భారతదేశంలో కూడా ప్రభుత్వ రంగమే ఉంది. పంచవర్ష ప్రణాళికలు అక్కడ ఉంటే ఇక్కడ కూడా పంచవర్ష ప్రణాళికలు సంబంధించి అమలు చేసిండ్రు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ పరమవుతుంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా అక్కడ రష్యాలో పిఎఫ్, ఈఎస్ఐ, బోనసు, 8 గంటల పనిదినం, పర్మనెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు ఉంటే ఇక్కడ కూడా భారతదేశంలో అదే సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు. ఇప్పుడు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు, 8 గంటల పనిదినం లేదు, మొత్తం నేను రద్దు చేస్తానని చెప్పి ఈరోజు మోడీ చెప్తున్నాడు. 8 గంటల పనిదినం ఉన్న దాని నుంచి 12 గంటలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఈరోజు మారుతున్నాడు. ఆలోచన 29 కార్మిక చట్టాలుంటే 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ఐక్యం కావాలి. మార్క్సిజం లెనినిజం అనేది బయట నుంచి నేర్పిస్తే వచ్చేది. కాబట్టి ఆ పద్ధతిలో కమ్యూనిస్టులమైన మనం ప్రజలకు నేర్పాలి, ప్రజలను చైతన్యం చేయాలి, సమాజాన్ని మార్చాలని చెప్పి తెలియజేస్తూ ఈ